దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమ వీక్షకులైన మిమ్మల్ని నా ఆత్మీయ బంధువులుగా భావిస్తున్నాను. భౌతికమైన బంధువులు ఉన్నారు, ఆత్మీయమైన బంధువులు ఉన్నారు. నా భౌతికమైన బంధువులందరూ వేరువేరు ప్రదేశాల్లో ఉన్నారు, కేరళ రాష్ట్రంలో ఉన్నారు. కానీ ఆత్మీయమైన బంధువులు అన్ని చోట్ల ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విదేశాల్లో కూడా ఆత్మ సంబంధమైన బంధువులు ఉన్నారు. కాబట్టి భౌతికమైన బంధుత్వం కన్నా ఆత్మ సంబంధమైన బంధుత్వమే గొప్పది. నా భౌతికమైన బంధువుల దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళతో గడపాలని నేను అనుకోవడం లేదు. కానీ దేవుని బిడ్డలు, నా తోటి దేవుని బిడ్డలు, నా తోటి క్రైస్తవులని ఆత్మీయ బంధువులుగా భావించుకొని వారితో గడపడానికి, వారికి నేర్పించడానికి, వారితో సహవసించడానికి, వారితో కలిసి ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతుంటాను. భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని కీర్తనాకారుడు 16వ కీర్తనలో చెప్పిన విషయాలు మనకు తెలుసు. భౌతికమైన బంధుత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మ సంబంధమైన బంధుత్వానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెపోటిజం అనేటువంటి బంధుప్రీతికి మనం అవకాశం ఇవ్వకుండా. బంధుప్రీతి వలన సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు వాటిలోకి ఇప్పుడు మనం వెళ్ళలేదు. కానీ యేసుప్రభు అడిగాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అడిగాడు. వాక్యమును అంగీకరించిన వారే, గైకొన్న వారే నా సహోదరులు, నా తల్లి. చూడండి, అనగా భౌతికమైన తల్లి సహోదరుల విషయంలో సంతోషపడకుండా ఆత్మ సంబంధమైన వారిలో మనం సంతోషపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసులను, ఈ అమ్మ పోయిన వారం రాలేదేంటి అంటే, మేమంతా రెడీ అయిపోయాం సార్, అంతలో చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు. బంధువుల కోసం లేదండి, వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదని అంటుంటారు. కానీ ఆ బంధువులను వదిలిపెట్టలేకున్నారు. బంధువులను వదిలిపెట్టమని నేను చెప్పడం లేదు. కానీ బంధువులతో ఉన్న బంధం కన్నా ఆత్మ సంబంధమైన బంధువులతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోండి. పరిశుద్ధులతో, ప్రార్థించే వారితో. నీ యవనేచ్ఛల నుంచి పారిపోయి ప్రభువు నామములో ప్రార్థన చేసేవారితో కలుసుకో. మీ బంధువులతో కలుసుకో, మీ ఊరోళ్ళ దగ్గరికి వెళ్ళు, మీ కులమోళ్ళ దగ్గరికి వెళ్ళు అనేటువంటి ఉపదేశం కాదు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం గత ఎపిసోడ్లో ట్రూ బ్రైడ్ గ్రూమ్ అనగా నిజమైన పెళ్లి కుమారుడు అనగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే వాక్య భాగాల్లో ఇద్దరు పెళ్లి కుమారులు ఉన్నారని. ఒక భౌతికమైన పెళ్లి కుమారుడు, ఒక ఆత్మ సంబంధమైన పెళ్లి కుమారుడు. భౌతికమైన పెళ్లి కుమారుడు ఆత్మ సంబంధమైన పెళ్లి కుమారుడు కాలేకపోయాడు. కానీ ఆత్మ సంబంధమైన పెళ్లి కుమారుడు ఒక దినం అనగా ప్రకటన గ్రంథంలో ఆయన పెళ్లి కుమారుడిగా మారతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. నిజమైన పెళ్లి కుమారునికి నకిలీ పెళ్లి కుమారునికి ఉన్నటువంటి తేడాలు కూడా మనం 3 ఆలోచించాం. యేసు నిజమైన పెళ్లి కుమారుడుగా, ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ బ్రైడ్ గ్రూమ్గా, ఒకటి ఆయన నింపాదిగా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు. రెండోది, ఆయన నిరుత్తరుడు కాదు. లోకంలో అందరూ నిరుత్తరులు అవుతారేమో, కానీ ఏం మాట్లాడలేక, ఏం చెప్పలేక తలదించుకొని అవమానానికి గురైనట్టుగా ఉంటారేమో, కానీ ఆయన నిరుత్తరుడు కాదు. తీర్పు తీర్చేటువంటి మనుషులు నిరుత్తరులు అవుతారేమో, కానీ తీర్పు తీర్చడానికి నియమించబడినటువంటి దేవుని కుమారుడైన యేసు నిరుత్తరుడు కాదు. నిరుత్తరుడయ్యాడు అంటే దాని అర్థం జ్ఞానం లేదు, ఆ సందర్భంలో చెప్పాల్సిన మాటలు లేవు, లేదా ఆ సందర్భానికి చెప్పదగినటువంటి జ్ఞానం లేదు, చాలలేదు అని అర్థం. యేసుకు అలా కాదు. ఆయనకి కావలసినంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది. కాబట్టి ఆయన ధారాళంగా మాట్లాడగలడు, విస్తారంగా మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా నిజమైనటువంటి పెళ్లి కుమారుడు నేస్తాలు కలిగిన వాడు, స్నేహితుల్ని కలిగిన వాడు, ఫ్రెండ్స్ని కలిగిన వాడు. యేసుకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఆయన శిష్యులు మాత్రమే కాదు, ఆయనకు బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను.
నాకు బాప్తిజం ఇచ్చిన యోహాను ఆయన నా ఆత్మీయ గురువు, ఆయన నా ఆత్మీయ తండ్రి, ఆయన సంఘానికే నేను వెళ్తాను, ఆయన సంఘానికి నేను కట్టుబడి ఉంటాను, ఆయన పరిచర్యని నేను కొనసాగిస్తాను అనే మాటలు యేసు దగ్గర నుంచి రాలేదు. బాప్తిజం ఎవరి దగ్గర తీసుకున్నావు అనేది కాదు, ఎలా తీసుకున్నావు అనేది ముఖ్యం. బాప్తిజం ఇచ్చినంత మాత్రం నేను ఆత్మీయ తండ్రిని కాబట్టి నా దగ్గరికి రావాలని కట్టుబాట్లు పెట్టి మనం అలా చేయడానికి వీలు, లీగలిస్టిక్గా చేయడానికి వీలేదు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అంతవరకే కానీ బలవంతంగా అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయాలనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టకూడదు. స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో ఇలాగా యేసు ప్రభు నిజమైన పెళ్లి కుమారుడని, అనగా నింపాదిగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడని, అంతేకాకుండా నిరుత్తరుడు కానటువంటి పెళ్లి కుమారుడని, అంతేకాకుండా నేస్తాలు కలిగినటువంటి పెళ్లి కుమారుడని మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం గత ఎపిసోడ్లో, అంతకుముందు ఎపిసోడ్లో అంతా యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇంచుమించు 4-5 సార్లు మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ధ్యానించుకున్నాం. ఈ దినము కూడా మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి, యేసు ఈ మొట్టమొదటి వెరీ ఫస్ట్ మిరకల్ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయన సహోదరులని కాదు, ఆయన శిష్యులు, సహోదరులు కూడా ఉన్నారు, కానీ ఆయన శిష్యులు మాత్రమే విశ్వసించారు అన్నట్టుగా అక్కడ రాయబడింది. దిస్ మిరకల్ కానా వాస్ ద ఫస్ట్ ఆఫ్ ద మెనీ extraordinary miracles Jesus performed in Galilee that revealed his glory, and his disciples believed in him. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ, నతనీయులు, ఇంకా మిగిలిన శిష్యులు, చివరికి యూదా ఇస్కరియోతు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరో ఎరుగకుండా ఉండి, లేకపోతే యేసు ఎవరో తెలియకుండా ఉండి, యేసు అద్భుతం చేసేసరికి, అనగా గాలిని సముద్రాన్ని గద్దించేసరికి ఈయన ఎవరబ్బా, ఏంటి ఈయనకి ఇలాగా గాలి సముద్రము లోబడుచున్నవే అని అనుకున్నారు. ఆయనతో సహవాసం చేస్తున్నప్పటికీ ఆయన ఎవరో తెలియని పరిస్థితుల్లో, ఆయన గురించి అవగాహన లేని పరిస్థితుల్లో, మనకు యేసు మీద ఉన్నటువంటి అవగాహన, యేసును గురించిన అవగాహన యేసునందు మనకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. యేసు మీద విశ్వాసాన్ని పుట్టించాలంటే యేసును గురించినటువంటి అవగాహన మనకు కావాలి. వాక్యం ద్వారా అట్టి అవగాహన కలిగినప్పుడు యేసు మీద మనకు విశ్వాసం కలుగుతుంది. యేసు చేసినటువంటి సూచక్రియ ద్వారా యేసు ప్రభు శిష్యుల్లో విశ్వాసం కలిగింది అనే మాట మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ మహిమ కార్యాలు. ఏంటి మహిమ కార్యాలు? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను, హీ రివీల్డ్ హిస్ గ్లోరీ, తన మహిమను బయలుపరిచాడు. ఎందుకు మహిమను బయలుపరిచాడు? మహిమను బయలుపరచడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించబోతున్నాం. మహిమ కార్యాలేంటి? మహిమ ఏం చేస్తుంది? వాట్ వుడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వుడ్ డూ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో మహిమ ఏం చేస్తుంది? మహిమను ఎందుకు బయలుపరిచాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవడానికి 3 విషయాలు మనం అర్థం చేసుకుంటాం. దానికి ముందుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం రాయబడింది. ఆ వాక్యము, అనగా ఆది యందున్న వాక్యము శరీరధారి అయి కృప ప్లస్ సత్యము, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి, చూచితిమి. బిహెల్డ్ హిస్ గ్లోరీ. తండ్రి మహిమలాగా కుమారుని మహిమను చూశాం. తండ్రి అయిన దేవుని మహిమలాగా, యెహోవా దేవుని మహిమలాగా యేసుక్రీస్తు యొక్క మహిమను మేము చూశాం. నేను అని కాదు, మేము చూశాం. We beheld his glory. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సందర్భంలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 31వ వచనంలో మనం గమనించినట్లయితే,
యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూశారు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక. గోషేను ప్రాంతములో అనగా ఐగుప్తులో ఉన్న తన ప్రజలను విడిపించడానికి 10 తెగుళ్లను రప్పించి కార్యము జరిగించిన దేవుడు ప్రేమగా లేకపోతే రిక్వెస్ట్ చేసుకుంటే బతిమిలాడుకుంటే పంపించడానికి ఇష్టం చూపించినట్టు ఫరో బలవంతంగా పంపించి వేయడానికి 10 తెగుళ్ళు కారణమైంది అనే సంగతి మనకు తెలుసు. యెహోవా దేవుడు ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును చూచి అనగా నీళ్లను విభజించి నీళ్లను గోడగా చేసి నీటి గోడల మధ్యలో తన సొంత ప్రజలను విమోచించబడిన వారిని నడిపించాడే. అంతేకాకుండా శత్రువులను ఆ నీళ్లలో ముంచివేశాడే. శత్రువుల యొక్క గుర్రములు తూలిపోనట్టు చేశాడే. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. 25వ వచనంలో రాయబడింది, వారి రథచక్రములు ఊడిపడినట్లుగా. రథచక్రములు ఊడిపడ్డాయంటే రథం మీద కూర్చున్నోడు పడిపోతాడు. రథం మీద ఇంచుమించు 5, 6 లేకపోతే 8, 10 గుర్రాలు లాగేటువంటి ఆ రథ చక్రములు ఊడిపోయినాయి అనుకోండి, ఇక ఆ గుర్రాలకు లాగడం కష్టమైపోతుంది. అలా చక్రాల్ని ఊడిపోనట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. దేవునికి స్తోత్రం. కష్టపడి తోలేరట వాళ్ళు. కష్టపడి తోలిన వాళ్ళు తూలిపోయారు, అది వేరే విషయం లేండి. ఇశ్రాయేలుడు చూసిరి గనుక, ఐగుప్తులు చేసిన గొప్ప కార్యం ఇశ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి తమ దేవుడికి భయపడిపోయి, ఐగుప్తీయులు యెహోవాకు భయపడని కాదు, ఇశ్రాయేలుడు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. కార్యాలు చూసినప్పుడు నమ్మకం కలుగుతుంది. యెహోవా యందు, యెహోవా సేవకుడైన మోషే యందు, యెహోవా యందు, యెహోవా యొక్క కుమారుడైనటువంటి యేసునందు నమ్మిక ఉంచి మీరు దేవుని విశ్వాసం ఉంచుతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. ఇట్స్ గుడ్. నా యందు విశ్వాసం ఉంచండి. తనను దేవునితో సమానుడిగా చేసుకొని చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయన మాట చెప్పిన ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనాన్ని నమ్మారు. లేఖనాన్ని నమ్మకుండా యేసు మాట నమ్మారని, యేసు మాట నమ్మి లేఖనాన్ని నమ్మకుండా ఉన్నారని కాదు, నమ్మిరి. దీని గురించి మనం రాబోయే ఒక ఎపిసోడ్లో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. లేఖనము యేసు మాట, లేకపోతే యేసు మాటే లేఖనం అన్నట్టుగా మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఏం జరుగుతుంది? మహిమ ఏం చేస్తుంది? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్? వై దిస్ గ్లోరీ ఈజ్ మేనిఫెస్టెడ్? ఎందుకు ఈ మహిమ బయలుపరచబడింది? అప్పటి వరకు మరుగుగా ఉన్న మహిమ, నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని అడిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ మహిమ ఆయన బయలుపరిచాడో లేదో మరి మనకు తెలియదు. రూపాంతరము కొండ లేదా రూపాంతరపు అనుభవం తర్వాత ఆయన మహిమను ప్రజలు గుర్తించారు, శిష్యులు గుర్తించారు. ఆ దివ్య మహామహిమలో నుంచి అనే మాటలు మనం అక్కడ 2వ పేతురు పత్రికలో చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తున్న విషయాలు. మహిమ దర్శనం, ద విజన్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధనలోని మహిమ లాంటి మహిమ కాదు. కొత్త నిబంధనలో దేవాది దేవుడు నరావతారిగా ప్రజల మధ్యలోకి వచ్చాడు. ఆయనలో దాచి ఉంచబడిన మహిమ. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమైనాయి. అలాగే మహిమ ఆయనలో గుప్తమైంది. ఆ గుప్తమైన మహిమ సమయం వచ్చినప్పుడు, when the time has come, the glory hidden for many days or many years was revealed.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. సందర్భంలో 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది చివరి భాగం, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. వారి పేరు శిష్యులే కానీ విశ్వాసులు కాదు. శిష్యులకు కూడా విశ్వాసం ఉంటుంది, శిష్యులకు విశ్వాసం ఉండాలి. మొట్టమొదటి విషయము, వాళ్ళ విశ్వాసాన్ని కలగడానికి కారణం, విశ్వాసం పుట్టడానికి కారణం సూచక్రియ. సూచక్రియ లేకపోతే వాళ్ళ విశ్వాసం పెరిగే అవకాశం లేదు. మొట్టమొదటి మాట, మహిమ వలన, మహిమ కార్యం వలన, మహిమను బయలుపరచడం వలన విశ్వాసం పెంచుకోగలిగారు. ఇఫ్ జీసస్ డిడ్ నాట్ రివీల్ హిస్ గ్లోరీ, డిసైపుల్స్ కుడ్ నాట్ ఇంక్రీజ్ దేర్ ఫెయిత్. అనగా ఆయన ప్రత్యక్షపరచాలి, మనం పెంచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము, మహిమ చేసేటువంటి పని ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ ద గ్లోరీ ఈజ్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అభివృద్ధి పరుస్తుంది. మహిమ కార్యం ఏంటంటే, మహిమ చేసేటువంటి పని ఏంటంటే, దేవుని యొక్క మహిమ చేసేటువంటి పని ఏంటంటే అభివృద్ధిని కలుగు చేస్తుంది, విశ్వాసాభివృద్ధిని కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ అనుభవం మనకు ఉన్నట్లయితే, గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నట్లయితే మన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 16వ అధ్యాయము 7-8 వచనాలు. ఎక్సోడస్, నిర్గమకాండం 16వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఆయన వింటున్నాడండి, ఉదయం ఆయన చెవిటివాడు కాదు. యెహోవా మీద మీరు సనిగిన సనుగులు లేదా గొనుగులు ఆయన వినుచూ ఉన్నాడు. విని ఊరుకున్నాడని కాదు, వినుచూ ఉన్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఉదయమున మీరు ఎర్లీ మార్నింగ్ లేకపోతే మార్నింగ్ you would see the glory. మేము ఏ పాటి వారము మా మీద సనుగనేలా. ఎందుకండి మా మీద సనుగుతారు? నా మీద, అన్నయ్య మీద, అక్క మీద, మా మీద ఎందుకు సనుగుతారు? మేము ఏ పాటి వాళ్ళం? మేమేం గొప్ప వాళ్ళం, వీరులం సూర్యులమా ఏంటి? వీఆర్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ పీపుల్ లైక్ యూ. మేము దేవదూతలమేం కాదు కదా. ఎందుకు మీరు మా మీద సనుగుతున్నారు? నాయకుల మీద ఎందుకు సనుగుతున్నారు? మోషేకు విరోధంగా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు? అభిషక్తులకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? గమనించండి. ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు. మీరందరూ 20 లక్షల మంది యెహోవా మహిమను చూస్తారు. ఎలా చూస్తారు మహిమను? అదృశ్యమైనటువంటి ఆ మహిమ లేకపోతే ఆత్మ సంబంధమైన మహిమను ఎలా చూస్తారు? 8వ వచనం, మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏ పాటి వారము మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదని. మా మీద కూడా సనుగుతున్నారు అనలేదు, మీరు యెహోవా మీద సనుగుతున్నారు. వద్దమ్మా, అది చాలా ప్రమాదకరం, అది డేంజర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను. అది గుర్తుపెట్టుకోండి. సనుగుతున్నారేమో, మీ సనుక్కు స్వస్తి పలకాలి ఈ నూతన సంవత్సరంలో, లేకపోతే ఈ నూతన మాసపు చివరి దినాల్లో ఉన్నటువంటి మనం, లేదా చివరి రోజు ఉన్నటువంటి ఈరోజు నూతన నెలలో మనం ప్రవేశించాం. పోయి నెలంతా మనం ఎలా ఉన్నామో తెలియదు. ఈ నూతనమైన మాసంలో, ఈ 2వ మాసంలో ఇంకా సనుగుతూ ఉన్నారా? సనుగుళ్ళేనా? ఇశ్రాయేలు ప్రజల్లాగా సనుగుతూ ద విల్డర్నెస్ మెంటాలిటీతో ఉన్నారా? వద్దు, అలా ఉండొద్దు. మీరు ఉదయమున మహిమ చూస్తారు. ఉదయాన్నే సూర్యోదయం కదా, మహిమ ఏంటి? ఉదయాన్నే వెలుగు కదా, మహిమ ఏంటి? భౌతికంగా వెలుగు ఎలాంటిదో ఆత్మ సంబంధంగా మహిమ అలాంటిది. As the light is physical, glory is spiritual. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మీకు ఆహారం అనుగ్రహిస్తాడు, మీకు కావాల్సింది ఇస్తాడు ఆయన, మీకు మన్నాను ఇస్తాడు. ఉదయాన్నే మహిమ చూస్తారంటే ఏమని అర్థం?
వాళ్ళకి అర్థం కానటువంటి దేవదూతల ఆహారము ఆకాశ ధాన్యం ఇస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాను నేను. అనుగ్రహించబడిన ద్వారా మహిమ వ్యక్తమవుతుంది. అనుగ్రహించబడిన ద్వారా మహిమను అర్థం చేసుకుంటారు. అనగా మహిమ మనకు అనుగ్రహిస్తుంది. గ్లోరీ ప్రొవైడ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, గ్లోరీ ఇంక్రీజెస్, అనగా మహిమ పెరుగుతుందని కాదు, మహిమ పెంచుతుంది విశ్వాసాన్ని. నువ్వు ఒక సాధారణమైన విశ్వాసి, దైవ ప్రత్యక్షత అనేది, దేవుని యొక్క మహిమ అనేది నీ విశ్వాసాన్ని పెంచుతుంది. రెండోది, గ్లోరీ చేసేటువంటి పని. ద పర్పస్ ఆర్ ద వర్క్ ఆఫ్ ది గ్లోరీ ఈస్ ఇట్ ప్రొవైడ్స్. ఈ మహిమ మనుషుల ఆహారం నీకు ఇవ్వదు, ఈ మహిమ దేవదూతల ఆహారం ఇస్తుంది. ఈ మహిమ నీకు దేవుని వాక్యాన్ని ఇస్తుంది. ఆయన తన మహిమను బయలుపరచను అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. గ్లోరీకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అభివృద్ధి పరుస్తుంది. రెండోది, అనుగ్రహిస్తుంది. మహిమ చేసే పనులు. మహిమ చేసే పనులు చాలా ఉన్నాయి, కానీ మన సమయానుకూలతను బట్టి మనం మూడు విషయాలు మాట్లాడుకుంటున్నాం. మూడో విషయం, నిర్గమకాండం 29వ అధ్యాయము 43వ వచనం. ఎక్సోడస్ 29:43. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. ఇశ్రాయేలీయులను నేను కలుసుకుంటాను. అది నా మహిమ వలన. లేకపోతే నేను వస్తాను, నేను దిగి వస్తానని ప్రభు చెప్తున్నాడు. మనుషులందరూ నా దగ్గరికి రావాలని అనలేదు, కానీ నేను కలుసుకుంటాను వాళ్ళని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మళ్ళా చదువుదాం ఆ మాట. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. దేవుని స్తోత్రం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలులను కలుసుకుంటాను. ఐ విల్ కమ్ అండ్ మీట్ ఇజ్రాయెలైట్స్. ఆ ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు జాతి, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వుడ్ బి సాంక్టిఫైడ్ బికాస్ ఆఫ్ మై గ్లోరీ. నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. పరిశుద్ధత లేని జనాంగానికి పరిశుద్ధతనిస్తాడు తాను ప్రత్యక్షం కావడం ద్వారా, తన సాన్నిధ్యం ద్వారా, తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, తన ఇంపాక్ట్ ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. అనగా మహిమ చేసేటువంటి పని ఏంటంటే పరిశుద్ధత. మహిమ అపవిత్రతను తొలగిస్తుంది. ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిమూవ్స్ ద అన్క్లీన్నెస్, the dirt, and it cleanses. అనగా ఎర్రగా ఉన్నటువంటి పాపములు, విస్తారమైన పాపములను ఆయన హిమము కంటే తెల్లగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రంగులు, ఈ హిమము, లేకపోతే రక్తం అనే భౌతికమైన పోలికలు అంతవరకే, కానీ అనగా మురికి పట్టినట్టుగా ఉండి ఆకర్షణీయము కానటువంటి, భయాన్ని కలిగించేటువంటి ఎరుపు వర్ణం కాదు, ప్రశాంతతను కలిగించే తెలుపు వర్ణపు అనుభవం, శ్వేతవర్ణ అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ సమయంలో ఆలోచిస్తున్న మాటలు. మూడో విషయం, అపవిత్రతను తొలగిస్తుంది. ఇశ్రాయేలు మధ్యలో అపవిత్రత ఉంది, వాస్తవమే. ఇశ్రాయేలు మధ్యలో ఉంది అంటే ఇశ్రాయేలు జనాంగంలో, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అపవిత్రత ఉంది. ప్రభు చెప్తున్నాడు, నా మహిమ దిగి వచ్చి నేను పవిత్రపరుస్తాను. ఐ విల్ శాంక్టిఫై విత్ మై గ్లోరీ. దేవుని స్తోత్రం. నేను మీతో ఈ మాటలు చెప్పి ఉన్నాను కనుక మీరు పవిత్రులై ఉన్నారు. అపవిత్రులైన మీరు పవిత్రులై ఉన్నారు. నా మాటలు అపవిత్రతను తొలగించేసే. ఏ విధంగా డిటర్జెంట్లు, బట్టల సబ్బులు బట్టల్లో ఉరికిని తొలగించి వేస్తాయో, అలాగే ఆత్మ సంబంధంగా మహిమ అనేది, దైవికమైన మహిమ, గ్లోరీ అనేది, దేవుని స్వభావం అనేది, దేవుని ప్రభావం అనేది, దేవుని ఘనత అనేది ఆత్మలో పట్టినటువంటి, జుడ్డుగా ఉన్నటువంటి, వదలనటువంటి మరక లాంటి పాపాన్ని తొలగించి వేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆయన తన మహిమను బయలుపరచను. ఎందుకు మహిమను బయలుపరిచాడు? అభివృద్ధి పరచడానికి మహిమను బయలుపరిచాడు, అనగా వాళ్ళ విశ్వాసాభివృద్ధి. రెండోది, అనుగ్రహించడానికి.
ఇంకా ఆయన్ని వెంబడించాలి, యేసుని వెంబడించాలి, ఏమాత్రం వెనుక తీయకూడదు. యేసు వాగ్దానం చేసిన రీతిగా మనుషులను పట్టే జాలలుగా మారాలి, ఆ వాగ్దానం నెరవేరాలి అన్నట్టుగా ఉన్నటువంటి ఆ ఆశని నెరవేరుస్తాడు ఆయన. అనుగ్రహిస్తుంది, మహిమ అనుగ్రహిస్తుంది, మహిమ అభివృద్ధి పరుస్తుంది, మహిమ అనుగ్రహిస్తుంది. మూడో విషయం, మహిమ అపవిత్రతను తొలగిస్తుంది. దేవుని స్తోత్రం. శిష్యులకు విశ్వాసాభివృద్ధిని కలుగు చేసి, ఆత్మీయ ఆలోచన అనుగ్రహించి, శిష్యత్వపు ఆలోచన అనుగ్రహించి, మూడవది వారి అపవిత్రతను తొలగించి, అందుకని మహిమ అక్కడ ప్రత్యక్షమైంది. దేవుని మహిమ ఊరిన ప్రత్యక్షం కాలేదు. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ డస్ నాట్ మేనిఫెస్ట్ దేర్ ఆర్ ఎనీవేర్ వెయిన్లీ. వ్యర్థంగా అక్కడ ప్రత్యక్షం కాదు. దేవుడు వచ్చాడంటే ఏదో ఉద్దేశం ఉంది. దేవుడు నరావతారిగా వచ్చాడంటే ఏదో ఉద్దేశం ఉంది. ఈ దినము దేవుడిని దర్శించాలంటే ఏదో ఉద్దేశం ఉంది. ఈ మాటల ద్వారా దేవునితో మాట్లాడుతున్నట్టు ఏదో ఉద్దేశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నీలో అభివృద్ధిని కలుగు చేసి, నీకు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన దీవెనలు, నీలో ఉన్న అపవిత్రతను తొలగించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మీ ప్రజల మధ్యలో, మీ శిష్యుల మధ్యలో మహిమను బయలుపరిచారు. మా జీవితంలో కూడా మీ మహిమను బయలుపరచాలనే ఉద్దేశంలో ఉన్నారు. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమను ఎందుకు ప్రదర్శించారు, ప్రత్యక్షపరిచారు అనే విషయాలు మీరు మాకు తెలియజేశారు. మాలో విశ్వాస అభివృద్ధి కొరకు, అభివృద్ధి కొరకని, మహిమ అభివృద్ధి కలిగిస్తుందని. అంతేకాకుండా నాయన, మీ వాక్యంలో మహిమ అనుగ్రహిస్తుందని, ఇశ్రాయేలు ప్రజలు మునిపెన్నడూ తిన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, వారు ఊహించినటువంటి ఆహారాన్ని మహిమ అనుగ్రహించిందని, మహిమ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తుందని, దీవెనలు తెస్తుందని. అంతేకాకుండా మా ప్రభువా, మహిమ అపవిత్రతను తొలగిస్తుందని, శుద్ధీకరిస్తుందని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తాం. ఇటు మహిమానుభవాలతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.